మేమైతే ఇగో సపోటా కాయలు కోసినాం. ఇది వచ్చేసి మా సపోటా చెట్టు. సపోటా చెట్టుకు 50 కిలోల కాయలు వెళ్ళేది. ఈ సంవత్సరం కోతులు చేయబట్టి ఇక 3 కిలోల కాయలు అయితే వెళ్ళినాయి. అవి పండినంత తిన్నావు పాయలు మొత్తం చిన్న పిందెల కానుంచి కొరికేసినాయి. కొరికేసి అట్లా కొని మండలాన్ని ఇరగొడుతున్నాయి. ఇవాళ అయితే ఇక ఏం పని అయితే మొదలు పెట్టుకోలే, చేతగాలే. ఎండని చూసి ఇవాళ ఒక పొద్దు, ఇవాళ పొద్దున్న నుంచి అయితే పనులు అయితే ఏం పెట్టుకోలేదు. ఇప్పుడు ఇవైతే కోసినాం. ఇవైతే పాలు కారుతున్నాయి. పాలు కారడం అయిపోయిందంటే ఇట్లా పొడి పొడి అవుతాయి. పొడి పొడి అయినాక ఈ ఆకులల్లో వండబెడతాం. ఒక వరుస ఆకు పోయాలి, ఒక వరుస పండు పోసి పండబెట్టిందంటే 3 రోజులల్లో మెత్తబడతాయి. చాలా బాగుంటాయి స్వీట్గా. ఈ పండ్ల కొరకు మస్తు మంది ఫోన్లు చేసి కొంచెం వేయడిది. ఇప్పుడు ఈ సంవత్సరం సుతా చేసిర్రు, కానీ ఈసారి కాయలేదని చెప్పినాం. ఈ సైజు వచ్చేటి ఉంది, పెద్ద సైజు. కానీ కోతుల బాధకి ఈ సైజు సుతా వచ్చినాయి. ఇవి సపోటా చెట్టు వచ్చేసి మా పొలం కానే ఉంటాయి. మా ఇంటి చుట్టూరు మొత్తం చెట్ల వాతావరణమే ఉంటుంది. ఇవి ఆకులు అయితే చూడండి చెట్ల కాదు. ఇవి ఒక రోజు మొత్తం ఊడవాలి, ఒక పక్క కోసుకోవాలి. మరి నీరు సుత ఇలా వండబెడతారు. పండ్లు బియ్యంలో వండబెట్టిన సుత పడతాయి, కానీ నల్లగా అవుతాయి లోపల. మంచిగా ఉంది ఆకులలో వండబెట్టినట్టుండి. ఆకులు అంటే వేడిగా ఇట్లా దగర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా వండి తీటుగా ఉంటాయి. బాయ్ మరి.